Welcome to Money World. Hi friends, welcome to Money World channel. Friends, first of all మీరు మీ విలువైన సమయాన్ని నాతో కేటాయించబోతున్నందుకు చాలా ధన్యవాదాలండి. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అండ్ నా వీడియోస్కి దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఇంకేదైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియో గురించి నేను మాట్లాడాలంటే చాలామంది కామెంట్స్ పెట్టారు. ఏంటంటే అమౌంట్ రీచ్ అయిపోయింది, 835-800 రీచ్ అయిపోయింది, కానీ నాకు రీఛార్జ్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీరు ఏంటంటే రీఛార్జ్ చేసుకున్నప్పుడు మీకు కూడా బాగా ఇంటిమేట్ చేశారు. అక్కడ ఓ పెద్ద కాలంలో మీకు కనిపించి ఉంటుంది 24 to 48 అవర్స్లో మీకు రీఛార్జ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి. సో మీకు ఎటువంటి అపోహలు వద్దండి, 100% మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి ప్రూఫ్స్ కావాలన్నా నాకు netmoney086@gmail.comకి మెయిల్ చేయండి, నేను మీకు దాని గురించి ప్రూఫ్ సెండ్ చేయగలను. సో ఫ్రెండ్స్, దయచేసి మీకు అమౌంట్ మీకు తీసుకొని ఉంటే, అమౌంట్ మీరు గెట్టిన ఏంటి దయచేసి నాకు కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా. దాదాపు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు దీని ద్వారా. అంటే మన ఇండియాలో చాలా తక్కువగా నడుస్తుంది ఈ బిజినెస్, కానీ ఏంటంటే ఆల్మోస్ట్ బయట కంట్రీస్లలో దీని ద్వారా రోజుకి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, lakhs of dollars సంపాదిస్తున్నారు. ఇదే బిజినెస్గా పెట్టుకొని చాలామంది హోమ్ బేస్డ్ జాబ్స్ చేస్తున్నారు అనమాట. సో ఆ జాబ్స్ ఏంటి, దాని ద్వారా ఎలా అమౌంట్ సంపాదిస్తున్నారు ఏంటి అంటే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని క్లుప్తంగా వినండి. దయచేసి ఈ వీడియోని ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. అండ్ ఫార్వర్డ్ చేయకుండా ఈ వీడియో మొత్తం వింటే మీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడే పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి, అండ్ ఉపయోగపడే విషయాలు మీకు తెలుస్తాయి. సో దాని గురించి మీకు తెలుసుకుంటే ఫర్దర్గా మీకు నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు తెలుసుకుందాం ఆన్లైన్ సోషల్ మీడియాను ఉపయోగించి ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా. ఐ థింక్ ఎగ్జాంపుల్గా ఫేస్బుక్ అండ్ వాట్సాప్, ట్విట్టర్ ఎక్సెప్ట్రా. అంటే ఆల్మోస్ట్ మన పీసీ ఆన్ చేసిన దగ్గర నుంచి, మొబైల్ ఆన్ చేసిన దగ్గర నుంచి, మొబైల్లో ఇంటర్నెట్ ఉన్నా లేకుంటే మన ఇక్కడ పీసీలో ఇంటర్నెట్ ఉన్నా ఆల్మోస్ట్ ఓపెన్ చేసుకుంటాం, ఫేస్బుక్ను ఓపెన్ చేసే పెట్టుకుంటాం, తర్వాత వాట్సాప్ ఉంటే వాట్సాప్ను ఓపెన్ చేసే పెట్టుకుంటాం. సో వీటి ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా, మీరు అనుకున్నంత డబ్బులు సంపాదించగలరు దీని ద్వారా. సో దయచేసి వినండి. మినిమం టు మినిమం $10 నుంచి $100 మీరు పక్కాగా సంపాదించగలరు. సో ఎలా ఏంటి అనేది జస్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళండి గూగుల్ సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ బ్యాంక్ సైన్అప్ అని క్లిక్ చేసేసేయండి. క్లిక్ బ్యాంక్ సైన్అప్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ ఈ కాలంలో మీరు డైరెక్ట్గా పాపప్ తీసేసుకోండి. పాపప్ తీసుకోగానే మీకు ఇక్కడ సైన్అప్ ఫామ్ వచ్చేస్తుంది క్లిక్ బ్యాంక్ గురించి. సో క్లిక్ బ్యాంక్ని ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫామ్ని బాగా కేర్ఫుల్గా చూడండి. దయచేసి భయపడకండి, ఇది ఎటువంటిది ఏం లేదు, జస్ట్ మీ సెల్ఫ్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పని ఏం లేదు. సో మీ సెల్ఫ్ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి, మనకు యూజబుల్ ఇంగ్లీష్. సో ఇక్కడ కంట్రీ, మనకి ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీ, ఇక్కడ మీ నేము, మీ అడ్రస్, మీ సిటీ, మీ జిప్ కోడ్ అంటే మీ పిన్ కోడ్ నెంబర్. జిప్ కోడ్ మీన్స్ పిన్ కోడ్ నెంబర్. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్స్, అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నిక్ నేమ్ అంటే మీ నేమ్, అంటే ఇప్పుడు మీరు యూజ్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు సైట్ ద్వారా మీరు ఇప్పుడు ఓపెన్ చేయాలి అనుకుంటే ఒక నిక్ నేమ్ కావాలి. ఆ నిక్ నేమ్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఆ నిక్ నేమ్ ఇక్కడ బాగా మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే ఇక్కడ చదవండి. మన వాళ్ళు ఏంటంటే చాలామంది చదవడాన్ని మానేస్తారనమాట. అంటే వచ్చిన ఇంటిమేషన్స్ని, నోటిఫికేషన్ చదవడాలు మానేస్తాడు. సో దాని ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీకు. ఇక్కడ పాస్వర్డ్ దగ్గరకు వచ్చేసరికి అట్లీస్ట్ 2 అప్పర్ కేస్ ఆఫ్ లెటర్స్ అంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 2 క్యాపిటల్ లెటర్స్ మన ఏదో ఒక లెటర్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లో కేస్ లెటర్స్ అంటే మన స్మాల్ లెటర్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 2 ఆప్షన్స్, లో కేస్ లెటర్స్ మన 2 స్మాల్ లెటర్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2 నెంబర్స్ మీరు ఇచ్చే పాస్వర్డ్లో 2 నెంబర్స్, ఏదో ఒక నెంబర్స్ 1 2 3 4 5 6 7 ఏదో ఒక నెంబర్ మీరు ఎంటర్ చేసేసుకోవచ్చు. సో అట్లీస్ట్ 2 స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్లలో ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఒక 2 యూజ్ చేయాలి. అంటే మీరు 2 చెప్తున్నారు కాబట్టి 2 యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మినిమం టు మినిమం 2 యూజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు అనమాట. మీరు 2 కంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, బట్ 2 కంటే తక్కువ మటుకు యూజ్ చేసుకోకూడదు. ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పినట్టు ఏంటంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అండ్ 2 న్యూమరికల్ లెటర్స్, తర్వాత మీకు 2 స్పెషల్ క్యారెక్టర్స్ అనేది కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ పెట్టేసేయండి. సో తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత పేయి నేమ్ అంటే యాజ్ యూజువల్గా ఆల్మోస్ట్ పేయి నేమ్ అంటే ఏంటంటే ఈ సైట్ నుంచి వచ్చే ప్రతి డబ్బులు ఏమవుతాయంటే మీకు చెక్ రూపంలో మీ ఇంటికి రావడం జరుగుతాయి. దీనికి ఎటువంటి పేపాల్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్ఫర్సెస్ లేవు. బట్ ఇవి ఇంకా రన్ అవుతుంది. మేబీ కొన్ని చోట్ల ఈ ప్రాసెస్ ఇది అవుతుంది. బట్ ఈ సైట్లో మీరు మినిమం టు మినిమం పే అవుట్ $10 నుంచి ఎంతైనా మీరు మీ ఇంటికి మీరు చెక్ ద్వారా మీరు పొందవచ్చు అనమాట. సో
ఇక్కడ పేయి నేమ్, మీ నేమ్ ఏముందో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీ ప్రూఫ్స్లలో ఏముందో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ పేయి నేమ్ ఎవరి పేరు మీద మీకు రావాలో ఆ పేయి నేమ్ అనేది క్లియర్గా ఎంటర్ చేయండి. సో ఇక్కడ మోస్ట్లీ బాగా ఇంకో మ్యాండేటరీ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ హ్యావ్ టు రీడ్ ఈ కాలం అనేది ఒక్కోసారి హైడ్ అయిపోతుంది. సో ఇది హైడ్ అయిపోయినప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే దయచేసి ఈ కాలమ్స్ అన్ని కింది వరకు లాక్కుని డ్రాగ్ చేయండి. అప్పటికి మీకు ఇంకా ఈ కాలం మీకు హైడ్లోనే ఉంటే ఇక్కడ ఆప్షన్స్ని క్లిక్ చేసి ఒకసారి రీడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అవుతే దీన్ని ఐ హ్యావ్ టు రీడ్ అని చెప్పి చేసుకోండి. ఇక్కడ మీకు క్యాప్చర్ ఉంటుంది, క్యాప్చర్ని ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేయగానే యాజ్ యూజువల్గా మీకు సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. మీ సైన్ అప్ ఫామ్ సక్సెస్ఫుల్ అయిపోగానే మీకు మెయిల్లో మీకు కన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. క్లిక్ బ్యాంక్లో మీరు సైన్ అప్ అయ్యారు అండ్ క్లిక్ చేయండి అని చెప్పగానే మీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ చేసేసుకోండి. ఆటోమేటిక్గా ఈమెయిల్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో దాని తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతే ఏ విధంగా ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తాను. లాగిన్ అవుతే దీంట్లో డబ్బులు ఎలా సంపాదించాలో, ఎంతెంత డబ్బులు సంపాదించాలో, ఎలా మనం డబ్బులు సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ నేను నా పాస్వర్డ్ ద్వారా నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. సో మీరు కూడా మీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిపోండి. అండ్ లాగిన్ అయిపోయిన తర్వాత నుంచి డబ్బులు ఏ విధంగా వస్తాయనేది మీరు ఒక్కసారి ఓపెన్ అయిపోయింది. సో చిన్న ఐడియాని మీరు ఒకసారి థింక్ చేయండి. అంటే ఈ సైట్ నుంచి ఇప్పుడు డబ్బులు సంపాదించబోతున్నాం అంటే ఎలా చేస్తే డబ్బులు సంపాదించవచ్చు. ఫేస్బుక్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, వాట్సాప్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సో జస్ట్ థింక్, మీకు మీ ఐడియాని బట్టి మీ టాలెంట్ని బట్టి మీరు దీన్ని ఎలా పబ్లిసిటీ చేయగలరు, ఎలా డబ్బులు సంపాదించగలరు. సో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ సైట్ ఓపెన్ అయిపోయింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ సైట్, మీ డీటెయిల్స్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ అంతా ఫస్ట్ సైట్ కాబట్టి మీకు ఇక్కడ 00000గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ జీరోగానే ఉంటాయి, 000. సో ఇవన్నీ మనకి ఏంటంటే అమౌంట్ వచ్చినప్పుడు మనకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. మీకు ఇంకా కావాలంటే నాలెడ్జ్ బేస్డ్ అది ఆల్మోస్ట్ క్లిక్ బ్యాంక్ సంబంధించి ఉంటాయి. క్లిక్ బ్యాంక్ యూనివర్సిటీ మీరు చదవాలంటే దీని గురించి చదవచ్చు. క్లిక్ బ్యాంక్ బ్లాక్, క్లిక్ బ్యాంక్ ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే టైం మనకు చాలా పడుతుంది. సో నేను చెప్పలేకపోతున్నాను. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీ డీటెయిల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉండిపోతాయి. అండ్ ఈ డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్లీ నేను చెప్పాను కదా, ఇక్కడ పేమెంట్ ఆప్షన్, ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్తే పేమెంట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్ అంటే మీ అడ్రస్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. అడ్రస్ మీకు కన్ఫర్మ్గా అదే అడ్రస్లో ఉన్నారా లేకుంటే మళ్ళీ చేంజ్ చేసేసుకోండి. ఇక్కడ పేమెంట్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ అనే ఆప్షన్ ఇచ్చుకొని మీకు ఎన్ని డాలర్స్లోకి మీకు కావాలి అంటే ఇక్కడ చూసుకోండి. నేను ఇక్కడ $100 అని ఇచ్చాను. మీకు $10 నుంచి కూడా పే అవుట్ దొరుకుతుంది దీని నుంచి. ఇక్కడ అడ్రస్ కన్ఫర్మేషన్ చేసుకోండి. కింద మీకు ఏ అడ్రస్కి మీకు రావాలని చెప్పేసి మీకు అడుగుతుంది. ఇక్కడ పేమెంట్ వీక్లీయా లేకుంటే ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో ఆప్షన్ అడుగుతుంది. డైరెక్ట్ డిపాజిట్ అడిగితే డిపాజిట్, బ్యాంక్, కంట్రీ అండ్ ఇవన్నీ అడుగుతాయి. సో ఇవన్నీ కావాలంటే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. లేకుంటే మీకు చెక్ కావాలి, చెక్ ప్రాసెస్లో కావాలనుకుంటే మీరు చెక్ ప్రాసెస్లో కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. సో ఇండియా అని ఇచ్చేసి ఇక్కడ మీకు బ్యాంక్ మీరు ఇచ్చేసినట్లయితే సో సమ్టైమ్స్ ఏంటంటే ఈ బ్యాంక్ ఇక్కడ మీకు తీసుకోవడం ఇదిగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఐఎఫ్సి కోడ్స్ ఇవి అవి సేవ్ ఇచ్చేసేయండి. సేవ్ చేంజెస్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ కూడా డీటెయిల్స్లో కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా తీసేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు $10 కావగానే మీరు డిపాజిట్ అమౌంట్ మీరు విత్డ్రాల్ కొట్టుకోగానే మీకు అమౌంట్ అనేది మీకు డిపాజిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్లో మనకు ఉంటుంది. అమౌంట్ మీరు ఎంతెంత అమౌంట్ రీచ్ అయిపోతే మీకు ఎంత ఇక్కడ చూడండి. మీకు కావాలంటే 5 lakhs, 2 lakhs, 10 lakhs, 5,000, 2,500 ఎన్ని దాదాపు దీని మీద కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నిజం చెప్పాలంటే. సో మీరు ఒకసారి సెర్చ్ చేయండి దీని గురించి. చాలా ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. దీన్ని అఫిలియేటింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈ అఫిలియేటింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే దాదాపు ఇప్పుడు ఈ కామర్స్ సైట్ నుంచి దాదాపు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆన్లైన్లో ఇది ఒక పెద్ద బిజినెస్గా ఉండిపోయింది అనమాట. సో మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకున్నా కూడా మీరు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. జీరో నాలెడ్జ్తో మీరు డబ్బులు సంపాదించవచ్చు. జస్ట్ కాపీ పేస్ట్ ద్వారా మీరు డబ్బులు సంపాదించు. సో మొత్తానికి చాలా చెప్తున్నాను కాబట్టి దీన్ని నుంచి ఎలా డబ్బులు సంపాదిస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో జస్ట్ కాపీ పేస్ట్ అండ్ మీరు మీ ఫేస్బుక్లో అండ్ మీ వాట్సాప్లో మీ ట్విట్టర్లో జస్ట్ కాపీ పేస్ట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించగలరు. ఇదే సింపుల్. సో బేసిక్గా ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని చెప్పేస్తుంది. మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళిగానే క్లిక్ చేసేసేయండి. మార్కెట్ ప్లేస్లో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు చేయబోయేది అనమాట, మీరు వర్క్ చేయబోయేదే, మీకు డబ్బులు సంపాదించి పెట్టబోయేవే ఈ ఆప్షన్స్ అన్నీ. సో ఆల్మోస్ట్ ఇక్కడ కేటగిరీస్లో ఇప్పుడు మీరు దేని గురించి మీరు పబ్లిసిటీ చేయబోతున్నారు, దేని గురించి మీరు ఈ కామర్స్ సైట్లో ఈ సైట్స్లలో అంటే మీ ఫేస్బుక్లలో మీరు పబ్లిష్ చేయబోతున్నారు. సో దాని గురించి చూసుకోండి. జనాలు దేని మీద బాగా అట్రాక్ట్ అవుతున్నారు, దేన్ని బాగా సెర్చ్ చేస్తున్నారు, దేనికి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. సో వాటి గురించి మీరు చూడండి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి బిజినెస్ ఈ మార్కెటింగ్ గురించి నేను ఇప్పుడు వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి బిజినెస్ ఈ మార్కెటింగ్ గురించి ఇక్కడ $23 ఉన్నాయి యావరేజ్ అండ్ సేల్. సో దీంట్లో ఏంటంటే దీన్ని మీరు ప్రమోట్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. ఈ కమిషన్ ద్వారా ఏంటంటే డైరెక్ట్గా మీకు మీ అకౌంట్లోకి ఈ క్లిక్ బ్యాంక్ అకౌంట్లోకి మీకు డబ్బులు వచ్చి పడతాయి అనమాట. దీన్ని ఎవరైనా పర్చేస్ చేస్తే, దీన్ని ఎవరైనా కొంటే మీకు డబ్బులు వచ్చి పడతాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇలా కాకుండా మనం యావరేజ్ రేట్ తీసుకున్నాం, యావరేజ్ సేల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా హైలీ కాస్టెడ్ ఉంటాయి. అంటే దీంట్లో ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు లోలో దీంట్లో చాలా తక్కువగా చూపిస్తుంది బిజినెస్ సైట్స్ కాబట్టి. సో అలా కాకుండా నేను ఇంకా బిజినెస్ కాకుండా కుకింగ్, ఫుడ్ లేకుంటే ఫిట్నెస్, వీటి గురించి నేను ఒకసారి చూపిస్తాను. హెల్త్కి సంబంధించి అండ్ ఫిట్నెస్కు సంబంధించి ఒకసారి చూద్దాం. హెల్త్కి సంబంధించి అండ్ ఫిట్నెస్కు సంబంధించి హై నుంచి లో వరకు ఉన్న ప్రైజెస్ని ఒకసారి చూద్దాం. చూడండి దాదాపు $11,000 అంటే ఆల్మోస్ట్ దీన్ని పెట్టడానికి చాలామంది సందేశిస్తుంటారు, ఇంత అమౌంట్ పెట్టలేరు. సో ఏం చేద్దామంటే యావరేజ్ పర్సంటేజ్ సేల్ ఇవి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. దీన్ని మీరు చేస్తే ఏంటంటే మీకు తక్కువ అమౌంట్, పాపులారిటీ ఇవి బాగా ఫేమస్ ఉన్నవి. సో ఈ ఫేమస్ ఉన్న వాటిని తీసుకోవడం ద్వారా ఏంటంటే డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రాకింగ్ కోడ్ అంటే భయపడకండి, అండ్ ఈ ట్రాకింగ్ కోడ్ ఆప్షనల్. ఇక్కడ మీరు క్లియర్గా చదువుకోండి, మీరు కావాలంటే ఆప్షనల్ ఇస్తుంది. కావాలంటే మీకు ట్రాకింగ్ కోడ్ కింద మీకు ఏదైనా లక్కీ నెంబర్స్ ఉంటే లక్కీ నెంబర్స్ ఒకసారి ఎంటర్ చేయండి మాన్యువల్గా. సో ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ ఇచ్చేస్తాను. క్రియేట్ ఇచ్చేగానే మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని తీసుకెళ్ళి ఈ లింక్ని డైరెక్ట్గా కాపీ చేసేసేయండి. దీన్ని క్లిక్ చేసేసేయండి. మీ ఫేస్బుక్లో ఎక్కడుందో అక్కడ ఆ వాల్ మీద కాపీ పేస్ట్ చేసేసేయండి. సో కాపీ పేస్ట్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ లింక్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కావాలంటే ఒక ఫోటో యాడ్ చేయొచ్చు, ఈ మ్యాటర్కి తగ్గట్టు మీరు ఏదైనా ఫోటో యాడ్ చేయొచ్చు, అండ్ ఫోటో యాడ్ చేసి వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు నేను పబ్లిష్ చేసేస్తాను. ఇక్కడ ఫోటో యాడ్ చేసేస్తున్నా కూడా మీకు సరిపోతుంది. ఇక్కడ పబ్లిష్ చేయగానే నాకు ఈ విధంగా వస్తుంది. లింక్ క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా మీకు లింక్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ దేని గురించి చెప్తున్నాం, మనం ఫిట్నెస్ గురించి చెప్తున్నాం. సో ఫిట్నెస్కు సంబంధించిన ఏదో ఒక ఫొటోస్ అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఫిట్నెస్కు సంబంధించి మొత్తం ఇక్కడ వీడియోస్ రావడం, మీకు ఫిట్నెస్ గురించి మీకు చెప్పడం గురించి తెలుసు. సో దీన్ని క్యాన్సిల్ చేసేసాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పబ్లిష్ చేయొచ్చు. సో ఇంకో చిన్న ఆప్షన్ చూద్దాం ఏంటంటే ఇంకో ఆప్షన్ చూద్దాం. మళ్ళీ ప్రమోట్ ఇచ్చాను. ప్రమోట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఈ విధంగా వచ్చింది. మళ్ళీ క్రియేట్ అని ఇచ్చాను. ఇక్కడ ఇది తీసుకోండి. ఇది తీసుకుంటే ఏంటంటే విత్ ఇమేజెస్తో సహా మీకు కోడింగ్, ఇది HTML కోడింగ్. ఈ కోడింగ్లో ఏంటంటే మీకు ఇమేజెస్తో సహా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఈ కోడింగ్ ఇస్తాను. ఈ కోడింగ్ నేను ఇక్కడ ఇచ్చేసి ఫేస్బుక్లో పబ్లిష్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ కోడింగ్ ద్వారా ఏంటంటే మనకి ఇమేజెస్ కూడా మనకి ఇన్బిల్డ్గా వచ్చేస్తుంటాయి, HTML కోడింగ్ కాబట్టి మీకు ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని పబ్లిష్ చేసేసేయండి. మీరు దీన్ని పబ్లిష్ చేసేస్తే యాజ్ యూజువల్గా ఏ విధంగా ఉన్నాయో ఆ ఇమేజెస్, ఆ కంటెంట్, ఆ మ్యాటర్ మొత్తం మీకు పబ్లిష్ అయిపోతుంది. సో మీ ఫేస్బుక్లోకి వచ్చిన వాళ్ళు లేకుంటే మీ వాట్సాప్లో చూసిన వాళ్ళు దీన్ని డైరెక్ట్గా క్లిక్ చేయడం ద్వారా మీకు ఈజీగా దీన్ని క్లిక్ చేసి దీన్ని పర్చేస్ చేస్తే మీకు ఈజీగా అమౌంట్ వచ్చి పడుతుంది. సో అదే దాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ నా ట్విట్టర్లో ట్వీట్ చేస్తాను. ట్విట్టర్లో మీరు కూడా ఇక్కడ మ్యాటర్ కంటెంట్ మీరు ఒకసారి టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు దేని గురించి చెప్పబోతున్నారు, హెల్త్ గురించి చెప్పబోతున్నారు. ఆ హెల్త్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే 4 కంటెంట్ రూపంలో రాయండి. హెల్త్కి సంబంధించిన విషయాలు, హెల్త్కి సంబంధించి ఏ విధంగా వాళ్ళకి కొంచెం అట్రాక్ట్ చేయండి చాలు. ఇది మన ఇండియాలో చాలా తక్కువగా నడుస్తుంది ఈ బిజినెస్. కానీ ఏంటంటే మీకు ఫేస్బుక్లో, మీ ట్విట్టర్లో ఆల్మోస్ట్ US వాళ్ళని బాగా పట్టండి. US వాళ్ళతో బాగా టైఅప్ అవ్వండి.
యూఎస్ నుంచి మీకు వచ్చే ట్రాఫిక్ని బాగా పెంచుకోండి. సో అలా పెంచుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు బాగా ఎర్న్ చేయగలరు, వాళ్ళ దగ్గర నుంచి మీరు బాగా డబ్బులు తీసుకోగలరు, వాళ్ళ దగ్గర నుంచి మీరు చేసే ప్రతి ట్వీట్, మీరు చేసే ప్రతి పోస్ట్కి వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతే వాళ్ళు క్లిక్ చేసినట్లయితే మీకు ఈజీగా అమౌంట్ వచ్చి పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము క్లిక్ బ్యాంక్లో దాదాపు రోజుకి $10 నుంచి $100 ఈజీగా సంపాదించగలం. ఈజీగా, చాలా ఈజీగా. మీరు చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ యాజ్ యూజువల్గా మీరు ఇలాగే ప్రతి కేటగిరీలో ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ మొత్తం మీ ఫేస్బుక్లో మొత్తం పోస్ట్ చేసేసేయండి. అండ్ ఇది కాకుండా కొన్ని గ్రూప్స్ ఉంటాయి, మీకు ఈజీగా ఎర్నింగ్ కోసం చెప్తున్నాను. ఆ గ్రూప్స్లలో పోస్ట్ చేసేసేయండి. వీటి నుంచి మీకు కమిషన్ వస్తుంది. ఈ సేల్లో నుంచి మీకు కొంచెం కమిషన్ రావడం జరుగుతుంది. దాదాపు రోజుకి మీరు చెప్పినంత డబ్బు, అంటే మినిమం టు మినిమం $10 ఈజీగా సంపాదించగలరు కమిషన్ బేస్ కింద. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే పర్చేజ్ చేస్తేనే మనకు అమౌంట్ వస్తుంది, క్లిక్ చేస్తే మనకు అమౌంట్ రాదు. సో మీ అమౌంట్స్, మీ రిపోర్ట్స్ కావాలంటే మీరు ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీ అమౌంట్స్ అంతా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది చూశారు, ఈ డీటెయిల్స్ అంతా ఒకసారి చదువుకోండి. ఎంతమంది చూశారు, ఎంతమంది క్లిక్ చేశారు, మీకు మంత్లీ, డైలీ రెవెన్యూస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. 56 days పీరియడ్ అనమాట. లాస్ట్ December 29 నుంచి January 25 వరకు నాకు చూపిస్తుంది ఇక్కడ. అండ్ 26 నుంచి February 22 స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఆన్లైన్లో ఈజీగా కాపీ పేస్ట్ చేస్తూ అండ్ మీరు మార్కెటింగ్ చేస్తూ, ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తూ ఈజీగా డబ్బులు సంపాదించగలరు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ దీని గురించి ఎటువంటి మీకు ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకున్నా నాకు netmoney086@gmail.comకు మెయిల్ చేయండి. సో దాంతోపాటు నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దాంతోపాటు మీకు వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి నా మనీవాల్ ఛానల్ గురించి షేర్ చేసి తెలియచేయండి. అండ్ ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నాకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అగైన్ లాస్ట్ టైం చెప్తున్నాను. అండ్ సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.